గుంటూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నర్సరావుపేటలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల నుంచి జనం బయటకు వచ్చేందుకు నానా కష్టాలు పడుతున్నారు. గుంటూరు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితులు మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుంటూరు జిల్లాలో ప్రస్తుతం వాన పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం అయితే భారీ వర్షం కురిసిన పరిస్థితులు ఏదైతే ఉదయం నుంచి కొంత జల్లులు పడతా ఉన్నాయి. అయితే ఆకాశం అయితే పూర్తిగా మేఘావృతమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో వరద ఉధృతి అయితే తీవ్రంగా కొనసాగుతూ ఉంది. అటు చిలకలూరిపేటతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రజలు చాలా ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన పరిస్థితి. ఇప్పుడే ఎద్దువాగు దగ్గర కూడా ఒక 6గురు వరద నీటిలో చిక్కుకుపోయినట్లుగా సమాచారం ఉంది. అయితే వాళ్లలో ఒక 2 మాత్రం చెట్లకు పట్టుకొని కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి. అట్లాగే ఇక్కడ చిలకలూరిపేట దగ్గర తీసుకుంటే ఒక 5:30 గంటల నుంచి 6 గంటల నుంచి ఒక యువకుడు వరద నీటిలో చిక్కుపోయాడు. అతన్ని కాపాడటానికి మరో వ్యక్తి అక్కడికి చేరుకొని ఇద్దరు కూడా వరద నీటిలోనే ప్రస్తుతం ఒక 5-6 గంటల నుంచి అక్కడే కాలక్షేపం చేస్తూ ఉన్న పరిస్థితి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. అయితే మరో పక్కన హెలికాప్టర్ వస్తుందన్నటువంటి సమాచారం కూడా ప్రభుత్వం చెప్పింది. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా హెలికాప్టర్ రాలేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, అంటే అటు గన్నవరంలో హెలికాప్టర్ అందుబాటులో లేకపోవడం, మరోవైపు బేగంపేట నుంచి హెలికాప్టర్ రావడానికి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సహాయ కార్యక్రమాలు తీవ్రంగా విఘాతం కలిగింది. ఈ లోపుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చిలకలూరిపేటకు చేరుకున్నాయి. అయితే ఇక్కడ ఏదైతే వాగు ఉందో, అంటే మనుషులు ఇరుక్కుపోయినటువంటి వాగు ఉందో, ఆ వాగు దగ్గరకు చేరుకోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సైతం వాగు సహకరించడం లేదు. పూర్తిగా వరద ఉధృతి ఉండటంతో వాళ్ళు కూడా ఇక్కడ చేరుకోలేని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడైతే లోకల్గా ఉన్నటువంటి ప్రజలు చాలా మంది సహాయ కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అవతల వైపు వాగు దగ్గరకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. అంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు. అధికారులు కూడా పై అధికారులకు సమాచారం అందించారు. అట్లాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఇక్కడ వాగు దగ్గర చిక్కుపోయిన పరిస్థితుల్లో ఎన్ని గంటల నుంచి వాళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు? అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఉదయం 8 గంటలకు చిక్కున్నారండి వాగులో. ఇప్పుడు వరకు ఏ రెస్పాన్స్ లేదు. అదేవిధంగా వాళ్ళకి ఆహారం కానీ ఏం అందించడం లేదు. అదేమంటే ఎన్డీఏ బృందం వస్తున్నారు అని ఉదయం నుంచి చెప్తున్నారు. ఉదయం నుంచి చెప్పినా ఇంతవరకు ఏమీ అవకాశం లేదు. వాళ్ళ రెస్క్యూ టీం పెట్టి పిలిపెట్టి మాట్లాడడం కానీ ఏం లేదు. అధికారులు మొత్తం పక్కన కూర్చొని ఉన్నారు. అది జనం మొత్తం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది అంటే ఏం చెప్తున్నారు? రాకపోవడానికి హెలికాప్టర్ రాకపోవడానికి రెస్క్యూ టీం వస్తున్నాయి, హెలికాప్టర్లు వస్తున్నాయి అని ఉదయం 9 గంటలకు చెప్పారు. చిల్లరపేటలో ఉన్నారు, బోట్లు తీసుకొని వస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఇంతవరకు ఎలాంటి బోట్లు లేవు. వాళ్ళు అట్లానే ఉన్నారు, లోపల చిక్కుని ఉన్నారు. అది వాళ్ళకి ఎటువంటి సహకారం ఇంత మటుకు ఏమీ అందలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎర్లపాడు. ఓకే, మీ ప్రాంతంలో వరద పరిస్థితి ఎట్లా ఉంది? మా ప్రాంతంలో కూడా కొంచెం తక్కువగానే ఉంది సార్, మాకు అంతగా ఉండదు. ఇక్కడ ఎట్లా ఉంది? బాగా వర్షం పడిందా రాత్రి? బాగా పడింది, ఎక్కువగానే పడింది వర్షం. రాత్రి 7 కాడ నుంచి మొదలుపెట్టి 9 వరకు వర్షం పడతానే ఉంది. మీరు చెప్పండి, ఈ ప్రాంతం మొత్తం కూడా గతంలో ఎప్పుడన్నా ఇంత భారీ వర్షం కానీ ఇంత వరద వచ్చిందా? ఎట్లా? మేము ఎరిగినాక ఇంత వరకు ఎరగం, ఇదే మొదటిసారి ఎంత వరద రావటం. ఓకే, ఇంతమంది లోపల చిక్కుపోయి ఉన్నారు కదా, ఒక ముగ్గురు కూడా గల్లంత అయిన పరిస్థితి. వాళ్ళు అంటే ఏం కోరుతా ఉన్నారు ఇక్కడ ప్రజలు? ఏం చేస్తారు? ఎవరు ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఏదైనా చేస్తే చేయటమే కానీ వీళ్ళు ఎవరు పోతారు? అక్కడ పోయే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు రావాలి. ప్రభుత్వం స్పందించలేదు ఇంత మట్టికి, వాడు అక్కడ చిక్కుకొని పోతే. మరి దానికి అధికారులు ఏం చేస్తున్నారో ఏం చేస్తాం మరి జనం ప్రతి వాళ్ళు అనుకున్నారు. వాడు ఇప్పుడు వర్షం మళ్ళీ మొబ్బట్టింది, వర్షం పడితే వాడికి అంతే, చీర పడితే వాడు బయటికి రాలేడు, 2వ వాడు కూడా పోతాడు. మరి స్పందించింది ఏంది? ప్రభుత్వం స్పందించింది ఏంటి? అధికారులు వచ్చారు, ఉపయోగం ఏముంది? వచ్చారు సార్. ఉదయం 2 ఇరుక్కున్నారు వాళ్ళు 9 మరి 4 గజాధికారులు తెచ్చి ట్యూబులు వేసి 2 ట్యూబులు వేసి వాళ్ళు లాక్రాలు. ఇప్పుడు 3:30 టైం. వాళ్ళ పరిస్థితి ఇంకో గంటలో పొద్దుగుద్ది. ఏదైనా వర్షం పడింది అనుకో ఎటువల్ల దెబ్బకి వెళ్తారు, ఒక్క పెట్ట పెరుగుంటారు. వాళ్ళకి ఇప్పుడు జనం ఉంటారు, ఆడ ధైర్యంగా ఉండారు. జనం లేని పరిస్థితి వాళ్ళ పరిస్థితి. వాళ్ళ గుండె నీరు అయితే మరి మెలకొని ఉన్నారు. ఆఫీసర్లు వచ్చారు, ఇంతమంది వచ్చారు, మరి ఎవరన్నా పట్టించుకున్నారు వాళ్ళని? వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకొక గంట ఉంటే పొద్దుగుద్ది. వర్షం పడితే ఈ జనం కూడా ఉండరు. పక్కన హెలికాప్టర్ తీసుకొస్తామని తెస్తున్నారా? ఎన్ని గంటలు పెట్టి హెలికాప్టర్ అంత మాకు తెలియదు. అలా మేము పిచ్చోళమా? పల్లెటూరు హెలికాప్టర్ జరిగింది 7:30. ఇప్పుడు టైం ఎంత అయింది? 3 అయింది. ఇప్పుడు అక్కడ భోజనాలు పెడుతున్నారు, అది అవసరమా? భోజనాలు అవసరం. ఇప్పుడు ఆ పిల్లలు అవసరమా? ఎవరు కావాలి? వాళ్ళు వస్తే వాళ్ళ పరిస్థితి ఏమన్నా ఉందా? పిల్లలు అయితే కదా అర్థమయ్యేది. అదే మంత్రులు పిల్లలు అయితే ఎంతసేపు ఆపుతారా? ఆగరు కదా. పిచ్చి జనం కాబట్టి వాళ్ళతో కాపాడండి, అది చేయాల్సింది మీరు. అది వర్షం పడితే ఒక్కళ్ళు ఉండరు, వాళ్ళకి ఇంకా ధైర్యం వచ్చింది, ఇంకా ధైర్యపడతారు. వాళ్ళ గుండె నీరు అయిపోద్ది. అది స్పందించి ఎక్కడైనా గజేతకాలం తెచ్చి 4 వదలండి, వదిలితే ట్యూబ్లు వేసుకొని. అది ముగ్గురు ఎత్తుకుపోయారు. ఉన్న పిల్లాడే కదా, ఆ పిల్లాడి కోసం ఒక్క అబ్బాయి దిగాడు. వాళ్ళిద్దరిని కాపాడాలి కదా. మరి అది చేయకుండా వస్తున్నారు అంటే పొద్దు నుంచి చూస్తానే ఉన్నాం కదండి. ఏ ప్రాంతం వాళ్ళమ్మా కొట్టుకుపోయిన వాళ్ళు? గల్లంత ఇక్కడ వాళ్ళు లేనివాళ్ళు వాళ్ళు దాని కాడ ఉంటున్నారు. లిఫ్ట్ కాడ ఉండేటప్పుడు నిద్రపోతున్నారు కదా, కాబట్టి గోడ పడిందంట. పడి వాళ్ళు బయటకు వచ్చేటప్పటికే చిన్న పిల్ల అది ఉండారు కదా, ఆ పిల్ల అది ఉంది కదా, వాళ్ళు తీసుకొని బయటకు వచ్చేటప్పటికే ఒక్కసారి వచ్చేసినప్పుడు పోయింది. వాగట్లా వచ్చేటప్పటికి మొత్తం కొట్టుకుపోయారు. ఆ పిల్లాడు ఎట్లా తాడి చెట్టు చిక్కింది ఉండాడు, ముగ్గురు వెళ్ళిపోయారు. మరి ఈ పిల్లాడిని కాపాడాలి కదా, కాపాడాల్సిన బాధ్యత అవుద్ది. మరి ప్రభుత్వం పొద్దున్న నుంచి మరి ఎవరు ఇంతవరకు వచ్చిన వాళ్ళు కానీ మాట్లాడిన వాళ్ళు కానీ లేరు. ప్రజల్లో అయితే తీవ్ర ఆగ్రహం అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఉదయం దాదాపు 9 గంటల నుంచి 9 గంటల ప్రాంతం నుంచి 9 గంటలకు వరదలో చిక్కుపోయిన కుటుంబాన్ని రక్షించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అంటూ నిలదీస్తా ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని, అలాగే హెలికాప్టర్ వస్తుందని కూడా దాదాపు 3 గంటల నుంచి ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ కూడా హెలికాప్టర్ రాలేని పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఏదైతే వరద ప్రాంతం ఉందో ఆ వరద ప్రాంతం మొత్తం కూడా అనేక మంది వరదల్లో చిక్కుపోయి ఉన్నారు. పక్కన అమరావతి ప్రాంతంలో 40 మంది వరదలో చిక్కుపోయారు. వాళ్ళంతా కూడా బస్సుపై ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్న పరిస్థితి. అట్లాగే ఎద్దుబాగులో కూడా ఒక 6గురు కొట్టుకుపోయిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే గుంటూరు జిల్లా వ్యాప్తంగా వరదలు బీభత్సాన్ని సృష్టించాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కంచూపు మేరలో కనిపిస్తున్నటువంటి వ్యక్తిని కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ వ్యవస్థ ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రజల్లో ఉంది. ముఖ్యంగా
వెంటనే వీలైనంత త్వరగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కానీ లేదంటే బోట్లను అయినా సరే తీసుకొచ్చి ఇక్కడ కనీసం చిన్న చిన్న బోట్ల ద్వారా అయినా సరే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నారు. అదేవిధంగా హెలికాప్టర్ కూడా వస్తే వీలైనంత త్వరగా వస్తే వాళ్ళకి ప్రాణాలు కాపాడతారు, కానీ కాలక్షేపం చేస్తే నిండు ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళతో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా గుంటూరు జిల్లాలో వరదలైతే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవర్ టు హైదరాబాద్. రైట్ కృష్ణ.